బ్రహ్మేశోయం సవిశ్వేష సాకాశి హేమలాపురి సాగంగా తుంగభద్రేయం సత్యమేతం నశంశయ. ఈ వాక్యం స్కంద పురాణంలో వివరించడం జరిగింది. కాశీలో విశ్వేశ్వరుడు, అలంపురంలో బాలబ్రహ్మేశ్వరుడు సమాన శక్తి గలవారు. అక్కడ కాశీ అయితే ఇక్కడ హేమలాపురం. కాశీలో ఉత్తరవాహిని గంగానది ప్రవహిస్తే అలంపురంలో ఉత్తరవాహినిగా తుంగభద్ర నది ప్రవహిస్తుంది. అక్కడ అమ్మవారు శక్తిపీఠం విశాలాక్షిదేవిగా కొలువై ఉన్నారు. అలంపురంలో జోగులాంబ శక్తిపీఠంగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ వీడియోలో మీకు తుంగభద్ర నది ప్రాముఖ్యత గురించి మొదలు చివరి వరకు వివరించడం జరుగుతుంది. తుంగభద్ర నది కర్ణాటక రాష్ట్రంలోని పవిత్ర పుణ్యనది. గంగామూల వద్ద పడమటి కనుమల్లోని వరాహ పర్వతంపై పుట్టి చిక్కమగళూరు, షియాగు జిల్లాల గుండా ప్రవహించి కూడ్లి వద్ద భద్రానదితో కలుస్తుంది. కాబట్టి తుంగభద్ర అనే పేరు వచ్చింది. భద్ర ఈ నది పడమటి కనుమల్లోని కుద్రేముఖకు సమీపంలో ఉన్న గంగామూల వద్ద జన్మించి దక్కన్ పీఠభూమిలో ప్రవేశించి కూడ్లి వద్ద తుంగా నదిలో కలుస్తుంది. ఈ రెండు నదులు కలిసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్లో కృష్ణానదిలో కలిసి తర్వాత సప్త నదుల సంగమంగా సంగమేశ్వరం నుండి ఉత్తరవాహినిగా శ్రీశైలం డ్యాంలో కలిసి నాగార్జున సాగర్ నుండి ముందుకు ప్రవహించి హంసలదేవి దగ్గర బంగాళాఖాతం సముద్రంలో కలుస్తుంది. సప్త నదులంటే కృష్ణ, బేని, తుంగ, భద్ర, మలాపహరిణి, భీమారతి, భవనాశిని. ఈ 7 సప్తనదులు. తుంగభద్ర నది పుణ్యనదిగా పేరుగాంచినటువంటి ఈ నది పరివాహక ప్రాంతంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా 10 ఆలయాల గురించి తెలుసుకుందాం. శృంగేరి శారదా దేవస్థానము, అలాగే కూడలి రామేశ్వర టెంపుల్, 3 హులిగమ్మ దేవస్థానము, 4 విరూపాక్ష దేవస్థానము, 5 కోదండరామ టెంపుల్, 6 అంజనాద్రి టెంపుల్, 7 గురు రాఘవేంద్ర స్వామి దేవస్థానం, 8 శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం, 9 సంగమేశ్వర దేవస్థానం, అలాగే 10 శ్రీశైలం మల్లికార్జున స్వామి. తదుపరి వీడియోలు వీక్షించడానికి శ్రీ జోగులాంబ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.